హాయ్ అండి. ఈరోజు మీకు గేమ్ థియరీలోని స్ట్రాటజీస్లో లాస్ట్ క్లాస్లో మనం ప్యూర్ స్ట్రాటజీ మీద ప్రాబ్లం చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మిక్స్డ్ స్ట్రాటజీ మీద ప్రాబ్లం చెప్పుకుందాం. సో మిక్స్డ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఇక్కడ శాడిల్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ కాదు. సో అంటే రో మినిమం మిన్ మ్యాక్స్ వాల్యూ ఈక్వల్ రావు. సో ఈక్వల్గా రానప్పుడు వాల్యూ ఆఫ్ ది గేమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఈ మెథడ్లో చూస్తాం. సో ఈ మెథడ్ కానీ నేర్చుకుంటే మనం రిమైనింగ్ మెథడ్స్ అని అంటే డామినెన్స్ ప్రాపర్టీ కానీ నెక్స్ట్ అలాగే n/2 గేమ్ కానీ లేదా అలాగే 2/n గేమ్ కానీ ఇవన్నీ మెథడ్ని మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అనమాట. సో అయితే అవి ఎలా అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో ఆ ప్రాబ్లం పూర్తిగా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దీనిలో శాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో మిక్స్డ్ స్ట్రాటజీలో శాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ కాదు. అయితే వాల్యూ ఆఫ్ ది గేమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో అలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలంటే ఫస్ట్ మనం P1 వాల్యూ కనుక్కోవాలి. P1 వాల్యూ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే mod C minus D by mod A minus B plus C minus D అని చెప్పి రాసుకుంటాం. అయితే జనరల్గా ప్రాబిలిటీ రూల్ ప్రకారం P1 plus P2 ఈక్వల్ టు 1 అనమాట. ఆల్రెడీ మనం P1 వాల్యూని క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి P2 కావాలంటే 1 minus P1 అని చెప్పి మనం రాసుకోవచ్చు. అలాగే Q1 ఫార్ములా కూడా రాసాం. mod B minus D by mod A minus C plus mod B minus D వాల్యూని నేను క్యాలిక్యులేషన్ చేశాను. సో ఇక్కడ కూడా ఏంటంటే Q1 plus Q2 ఈక్వల్ టు 1 అనే ప్రాబిలిటీ ప్రకారం రాసుకుంటాం. సో Q2 ఈక్వల్ టు 1 minus P1 అని చెప్పి Q1 అని చెప్పి రాసుకుంటాం. నెక్స్ట్ అలాగే వాల్యూ ఆఫ్ ది గేమ్ అని చెప్పి రాసుకుంటాం. సో వాల్యూ ఆఫ్ ది గేమ్ వి ఫార్ములా ఏంటంటే A ఇంటూ mod ఆఫ్ C minus D ప్లస్ C ఇంటూ mod ఆఫ్ A minus B బై mod ఆఫ్ A minus B ప్లస్ mod ఆఫ్ C minus D అని చెప్పి రాసుకుంటాం. అయితే ఈ P1 P2ని ఏమంటామంటే ఈ ప్లేయర్ ఏ యొక్క ప్రాబిలిటీ వాల్యూస్గా ఆల్టర్నేటివ్ ప్రాబిలిటీ వాల్యూస్గా మనం తీసుకుంటాం. అలాగే Q1 Q2 ఏమంటే ప్లేయర్ బి యొక్క ఆల్టర్నేటివ్ వాల్యూస్గా Q1 Q2గా మనం తీసుకొని క్యాలిక్యులేషన్ చేస్తాం. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఈ మెథడ్ కానీ నేర్చుకుంటే ఈ మెథడ్ నుంచి మనం 2/n అలాగే n/2 అలాగే డామినెన్స్ ప్రాబిలిటీ వాల్యూస్ కూడా మనం చేయొచ్చు. సో ఈ ప్రాబ్లం అయితే దీని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అయితే చెప్పుకుందాం. సో చూడండి. సో ప్రాబ్లం ఏంటంటే సాల్వ్ ది ఫాలోయింగ్ పే ఆఫ్ మ్యాట్రిక్స్ అండ్ ఆల్సో డిటర్మైన్ ది ఆప్టిమల్ స్ట్రాటజీస్ అండ్ అలాగే వాల్యూ ఆఫ్ ది గేమ్ కనుక్కోవాలి. సో వాల్యూ ఆఫ్ ది గేమ్ వి వాల్యూతో పాటు మనకంటే వి వాల్యూ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. దాంతోపాటు ఆప్టిమమ్ స్ట్రాటజీ అన్నారు కాబట్టి ఏ వాల్యూ అండ్ అలాగే బి వాల్యూని కూడా మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్కి మనం ఏం చేయాలంటే ఇక్కడ శాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ ఇది 2/2 గేమ్ కాబట్టి మ్యాట్రిక్స్ అనేది 2/2 గేమ్లో ఉంటుంది. సో ఇక్కడ మనం మిక్స్డ్ స్ట్రాటజీలో ఏ ప్రాబ్లం చేసుకోవాలన్నా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రాబ్లమ్ని 2/2 గేమ్ థియరీలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం రో మినిమం క్యాలిక్యులేషన్ చేద్దాం. సో రో మినిమం వాల్యూ వచ్చిందంటే ఫస్ట్ రోలో మినిమం వాల్యూ ఎంత అంటే 1, సెకండ్ రోలో మినిమం వాల్యూ ఎంత అంటే 3. నెక్స్ట్ అలాగే కాలం మ్యాక్సిమం వాల్యూ చెక్ చేద్దాం. సో కాలంలో మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉందంటే 5. సో అలాగే సెకండ్ కాలంలో మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉందంటే 4. నెక్స్ట్ అలాగే మ్యాక్స్ మిన్ వాల్యూ కనుక్కుందాం. సో మ్యాక్స్ మిన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ రో మినిమంలో మ్యాక్సిమం వాల్యూ కావాలి. సో రో మినిమంలో మ్యాక్సిమం వాల్యూ ఏముంది? రో మినిమంలో మ్యాక్సిమం వాల్యూ 3. సో కాబట్టి ఎంత అంటే 3 అని రాస్తాం. నెక్స్ట్ అలాగే మిన్ మ్యాక్స్ వాల్యూ కనుక్కుంటాం. ఇప్పుడైతే మనం మిన్ మ్యాక్స్ వాల్యూ చూద్దాం. సో మిన్ మ్యాక్స్ అంటే ఏంటంటే ఈ కాలం మ్యాక్సిమం వాల్యూస్లో మనకి మినిమం వాల్యూ కావాలి. సో మినిమం వాల్యూ ఎంత? 4. సో ఇప్పుడు ఇక్కడ మ్యాక్స్ మిన్ అండ్ అలాగే మిన్ మ్యాక్స్ వాల్యూస్ 2 వాల్యూస్ ఏమైపోయాయంటే నాట్ ఈక్వల్ అయిపోయాయి. సో కాబట్టి శాడిల్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ కాదు. సో కాబట్టి ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంలో ఉండే ఫార్ములాలు బేస్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇక్కడ ప్రాబ్లంలో ఫార్ములాలు ఏమున్నాయి? P1 P2 అలాగే Q1 Q2. సో ఈ వాల్యూస్ మనం ఆప్టిమమ్ స్ట్రాటజీ కింద రాసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత ఏం క్యాలిక్యులేట్ చేయాలి అంటే వాల్యూ ఆఫ్ ది గేమ్ని క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి 2/2 మ్యాట్రిక్స్ ఉంది కదా.
ఈ 2/2 మ్యాట్రిక్స్లో 5ని ఏ అనుకోవాలి, 1ని బి అనుకోవాలి, 3ని సి అనుకోవాలి, 4ని డి అనుకొని మనం క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. సో ఇప్పుడు మనం ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేషన్ అనేది చేద్దాం. సో ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ ఏముందంటే 5 1 అండ్ అలాగే 3 4. సో 5 1 3 4 ఇలా వాల్యూస్ మనం తీసుకున్నాం. ఇప్పుడు దీని నుంచి నేను క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఫస్ట్ మనం P1 క్యాలిక్యులేషన్ చేద్దాం. సో P1 ఫార్ములా ఏంటి? ఇక్కడ P1 ఫార్ములా P1 ఈక్వల్ టు మోడ్ సి మైనస్ డి బై మోడ్ ఏ మైనస్ బి ప్లస్ మోడ్ సి మైనస్ డి అని చెప్పి మనం రాస్తాం. సో ఇది ఏ, ఇది బి అండ్ అలాగే ఇది సి అండ్ అలాగే ఇది డి. సో మోడ్ సి మైనస్ డి 3 మైనస్ 4 బై మోడ్ ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి అంటే ఎంత? మోడ్ 5 మైనస్ 1 ప్లస్ మోడ్ సి మైనస్ డి 3 మైనస్ 4. సో ఇప్పుడు వాల్యూ మనం చూద్దాం. సో మోడ్ ఉంటే నెగిటివ్ వాల్యూస్ కూడా ఏమవుతాయంటే పాజిటివ్ వాల్యూస్ అవుతాయి. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ ది గేమ్లో ఆల్వేస్ వాల్యూస్ అన్నీ ఎలా ఉండాలంటే పాజిటివ్ వచ్చేలా చూసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మనం మోడ్ పెట్టాం. సో 3 మైనస్ 1 అండ్ 3 మైనస్ 4 అంటే ఎంతంటే 1, 5 మైనస్ 1 అంటే 4, 3 మైనస్ 4 అంటే 1. సో అప్పుడు P1 వాల్యూ ఎంత అంటే 1/5. సో సేమ్ అలాగే P2 వాల్యూని కూడా క్యాలిక్యులేషన్ చేద్దాం. సో P2 ఫార్ములా ఏంటంటే 1 మైనస్ P1 అని చెప్పి మనం రాసుకోవచ్చు. సో P2 ఫార్ములా ఏంటంటే 1 మైనస్ P1 అని చెప్పి మనం రాసుకోవచ్చు. సో అప్పుడు P2 ఈక్వల్ టు 1 మైనస్ 1/5 అని రాసుకుంటాం. అంటే అప్పుడు 5 మైనస్ 1/5 అంటే 4/5. సో ఇవి వాల్యూస్ అంటే P1 వచ్చి 1/5 వచ్చింది, P2 వచ్చి 4/5 వచ్చింది. ఇవి ప్లేయర్ ఏ యొక్క ఆల్టర్నేటివ్ అండ్ అలాగే ఆప్టిమమ్ స్ట్రాటజీ కింద రాసుకుంటాం. నెక్స్ట్ అలాగే Q1 Q2 ఫార్ములా చూద్దాం. సో Q1 ఫార్ములా ఏం రాస్తున్నారు ఇక్కడ? Q1 ఈక్వల్ టు మోడ్ బి మైనస్ డి బై మోడ్ ఏ మైనస్ సి ప్లస్ మోడ్ బి మైనస్ డి రాశారు. ఈ ఫార్ములా రాసుకున్నారు. సో ఈ ఫార్ములా ప్రకారం చూద్దాం. సో ఇక్కడ ఏం రాస్తాం? ఇప్పుడు మోడ్ బి మైనస్ డి అంటే 1 మైనస్ 4 బై మోడ్ ఏ మైనస్ సి 5 మైనస్ 3 ప్లస్ నెక్స్ట్ వచ్చి సి మైనస్ డి 3 మైనస్ 4. సో చూడండి ఒక చిన్న మిస్టేకు ఇక్కడ మనం బి మైనస్ డి రాసాం. సో బి మైనస్ డి. సో బి మైనస్ డి అంటే ఎంత అంటే బి వాల్యూ ఎంత అంటే 1 మైనస్ 4 ఎంత అంటే ఇక్కడ 3. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 3/5 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఫార్ములా Q2 ఫార్ములా ఏంటి? 1 మైనస్ Q1. సో అప్పుడు మనం Q2 ఈక్వల్ టు 1 మైనస్ Q1 వాల్యూ ఎంత? 3/5. సో 3/5 అంటే 5 మైనస్ 3/5 అంటే 2/5. సో Q1 Q2 వాల్యూస్ కూడా వచ్చేసాయి. సో Q1 వాల్యూ ఎంత అంటే 3/5, Q2 వాల్యూ ఎంత అంటే 2/5. సో వీటిని మనం ఆప్టిమాలిటీ అంటాం. నెక్స్ట్ అలాగే వాల్యూ ఆఫ్ ది గేమ్. సో అలాగే ఫస్ట్ మనం ఆప్టిమాలిటీ రాద్దాం. సో ఆప్టిమాలిటీ రాసేటప్పుడు ప్లేయర్ ఏ యొక్క ఆల్టర్నేటివ్ కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే A1 A2 P1 P2 అని చెప్పి రాయాలి. సో అప్పుడు మనకి ఇక్కడ వాల్యూస్ A1 A2. సో P1 వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ P1 వాల్యూ ఎంత వచ్చిందంటే 1/5. P2 వాల్యూ ఎంత వచ్చిందంటే 4/5. అలాగే Q1 Q2 అనేవి ఏంటంటే ప్లేయర్ బి యొక్క ఆల్టర్నేటివ్స్ అనమాట. సో బీకి ఏం రాస్తారంటే ఇక్కడ మనం B1 B2 Q1 Q2 అని చెప్పి రాస్తాం. సో అప్పుడు ఓవరాల్గా ఏమవుతుందంటే B1 B2 Q1 వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 3/5 వచ్చింది. Q2 వాల్యూ ఎంత వచ్చిందంటే 2/5. సో వీటి ఆప్టిమమ్ స్ట్రాటజీ. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? వాల్యూ ఆఫ్ ది గేమ్ కనుక్కోవాలి. సో వాల్యూ ఆఫ్ ది గేమ్ ఫార్ములా చూద్దాం.
సో వాల్యూ ఆఫ్ ది గేమ్ ఫార్ములా ఏం రాస్తున్నారు ఇక్కడ మరియు ఏ ఇంటూ మాడ్ సి మైనస్ డి ప్లస్ సి ఇంటూ మాడ్ ఏ మైనస్ బి బై ఏ మైనస్ బి ప్లస్ సి మైనస్ డి అని చెప్పి రాస్తున్నారు అనమాట. సో ఈ ఫార్ములా ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఎంతో చూద్దాం. ఏ వాల్యూ ఎంత అంటే 5 మాడ్ సి వాల్యూ ఎంత అంటే 3 మైనస్ డి వాల్యూ ఎంత అంటే 4 ప్లస్ సి వాల్యూ ఎంత అంటే 3 మాడ్ ఏ మైనస్ బి 5 మైనస్ 1 బై నెక్స్ట్ మాడ్ ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి అంటే ఎంత రాస్తాం అంటే 5 మైనస్ 1 ప్లస్ సి మైనస్ డి. సి మైనస్ డి ఎంత రాస్తాం అంటే 3 మైనస్ 4 అని చెప్పి రాస్తాం. సో అప్పుడు 5 ఇంటూ 3 మైనస్ 4 అంటే 1 ప్లస్ 3 ఇంటూ 5 మైనస్ 1 అంటే 4 బై 4 ప్లస్ 1 అని చెప్పి రాస్తాం. సో 5 సో 3 4 జార్ ఎంత అంటే 12 బై 5 అంటే అప్పుడు ఓవరాల్గా ఎంత అంటే 17/5. సో ఇది వాల్యూ ఆఫ్ ది గేమ్ అండ్ అలాగే ఆప్టిమమ్ స్ట్రాటజీస్, ఈ రెండు వాల్యూస్ మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఈ విధంగా మనం 2/2 మిక్స్డ్ గేమ్ని చేయాలి. సో అలాగే 2/n అండ్ అలాగే n/2 అలాగే డామినెన్స్ ప్రాపర్టీ కూడా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ.